హాయ్. హాయ్. హలో. ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. మీ పేరు? గీత. గీత. మీరు? రవలి. రవళి. ఓకే, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నై. మీరు నంబ ఊరుదా? అంటే నేను అక్కడే పెరిగాను. అవునా? అవును. నేను కూడా బోర్న్ అండ్ వాటప్ చెన్నై. చెన్నైయా? ఎక్కడ చెన్నైలో? పెరంబూర్. సో తమిళ వచ్చు? ఎస్. మధ్య మధ్యలో వంట చేసుకుంటూ తమిళ్లో మాట్లాడుకుందానే. డెఫినెట్లీ. ఓకే, మీరు? హైదరాబాద్. హైదరాబాద్. ఎక్కడ? ఏఎస్ రావు నగర్. ఏఎస్ రావు నగర్. సో మీరు ఫ్రెండ్స్ అయితే కాదు? మేమిద్దరం కో సిస్టర్స్. కో సిస్టర్సా? ఎలా? చెన్నై, హైదరాబాద్. తను వాళ్ళ నేటివ్ చెన్నై, నా నేటివ్ హైదరాబాద్. సో హస్బెండ్స్ ఇద్దరు బ్రదర్స్. ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారండి? కీమా బఠానీ కట్లెట్. కీమా బఠానీ కట్లెట్. హోలీ సందర్భంగా అది స్పెషల్ గా ఉంటుందా మరి? అవును, డెఫినెట్లీ. అంటే ఎందుకంటే ఈ రోజు హోలీ కాబట్టి మా వ్యూవర్స్ అందరూ ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటారు ఏదైనా స్పెషల్ గా ఉండాలి మా కోసం అని. సో స్పెషల్ గా ఉండాలి. ఓకే, మరి మీరేం చెబుతున్నారు? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ అనే మీరు రెగ్యులర్ గా వినేదే, అందులో ఏమైనా సంథింగ్ స్పెషల్? అంటే హోలీ టైంలో అందరూ స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదా, ఒక స్పైసీ ఐటమ్ యాడ్ చేయాలనేసి చిల్లీ చికెన్. సో మీరు చేసే చిల్లీ చికెన్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చా, రెగ్యులర్ గా ఉండేది కాకుండా? కొంచెం వేరుగా ఉంటుంది, బట్ నేను చేస్తున్నా కాబట్టి స్పెషల్ గానే బాగుంది కదా, ఇస్ ద స్పిరిట్. నేను చేస్తున్నా కాబట్టి స్పెషల్ గానే ఉంటుందంట. ఓకే, గుడ్. మరి ముందుగా ఎవరు చేయబోతున్నారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, మరి చిల్లీ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చిల్లీ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం రవళి గారు. ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఓకే, విత్ బోన్ అయితే మనకి ప్రాపర్ గా రాదు, సో కంపల్సరీ బోన్లెస్ చికెన్. బోన్లెస్ అయితేనే బాగుంటుంది. బోన్లెస్ అయితేనే బోన్లెస్, స్కిన్లెస్ అండ్ బోన్లెస్. ఓకే, దీంట్లో మనం సోయ్ సాస్ యూస్ చేయాలి. సోయా సాస్. ఓకే, దెన్ రెడ్ చిల్లీ సాస్, ఓకే, చిల్లీ పౌడర్. ఓకే, ఫస్ట్ ఇది ఒకసారి మిక్స్ చేసేసి, యాక్చువల్లీ అయితే 1/2 అన్ అవర్ మ్యారినేట్ చేయడానికి వదిలేయాలి. ఓకే, ఒకవేళ టైం లేకపోయినా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, బట్ ప్రిఫరబుల్లీ ఒక 1/2 అన్ అవర్ వదిలేస్తే చేస్తే బాగుంటుంది. సాల్ట్ కూడా మన ఇష్టం, ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. సరిపడదంతే వేసుకుంటే బాగుంటుందేమో, మా ఇష్టం కదా ఎక్కువ వేసుకుంటే విశ్వాసం ఎక్కువైపోతుంది. అయిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్, జస్ట్ కోటింగ్ అనమాట, కోట్ అయ్యేదాకా. ఇందులో కూడా ఇప్పుడు 2 వెరైటీస్ ఉంటాయండి. మీకు డ్రై కావాలి అంటే మీరు కంప్లీట్గా డ్రై చేసుకోవచ్చు, లేదా దీన్ని కొంచెం వెట్ చేయాలనుకుంటే మీరు వాటర్ వేయచ్చు. కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత, ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ డిష్కి, అది హీట్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, అయితే ఈలోపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? మేమైతే వాటర్తో సెలబ్రేట్ చేసుకుంటాం, కలర్స్ యూస్ చేయము. అంటే వాటర్తో అంటే వాటర్లో కలర్స్ జస్ట్ ప్లెయిన్ వాటర్ తీసుకొని, పైప్స్ అయితే పైప్స్, బకెట్స్ అయితే బకెట్స్, జస్ట్ డంప్ చేస్తాం. ఇదేంటో డిఫరెంట్ ఫెస్టివల్ లాగా ఉంది. వాటర్ ఫెస్టివల్ అయితే ఇది హోలీ ఫెస్టివల్ కాదు. వాటర్ హోలీ ఫెస్టివల్. వాటర్ హోలీ ఎక్కడ? అందులో హోలీ కలర్స్ ఎక్కడ ఉన్నాయి? కొంచెం వెళ్ళి ట్యాంక్ లో కలిపేస్తాం ఒక కలర్ ఇనిషియల్ గా, సో అదే మొత్తం వాటర్ అంతా. అంటే అందరికి తెలిసేలా కలిపేస్తారా, ఎవరికి తెలియకుండా సీక్రెట్ కలుపుని చేస్తారా? అందరికి తెలుసు, అపార్ట్మెంట్ లో అందరికి తెలుసు. సో అపార్ట్మెంట్ లోనా? అంటే ఏంటి మొత్తం అందరినీ కలర్ నీళ్ళతో తడిపిస్తారా? కింద క్లబ్ హౌస్ దగ్గర అందరూ ఆడుకుంటారు. ఇప్పుడు ఆయిల్ వేడెక్క కింద వేసేస్తారా? డైరెక్ట్ గా వేసేయడమే. ఇది కూడా డీప్ ఫ్రై చేయకూడదు, కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనం దింపేసేయాలి. గోల్డెన్ కలర్ డీప్ ఫ్రై అయితేనే వస్తుందేమో. కొంచెం yellowish వచ్చినా కూడా స్టాప్ చేసేయచ్చు. మరి ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా ఉంది దీన్ని. దీని నెక్స్ట్ రౌండ్ కూడా ఉందంటే దీనికి, అంటే ఇది నెక్స్ట్ టైం కూడా ఫ్రై అవుతుంది మళ్ళీ, అందుకు. ఓకే, నేను ఇప్పుడే అనుకుంటున్నాను ఇంత సింపుల్ గా అయిపోయింది ఏంటి అబ్బా అని. లేదు, చిన్న ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సెకండ్. ఇంటర్వెల్ తర్వాత సినిమా లాంగ్వేజ్ ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, సైడ్కి పెట్టుకోవాలి. ఇది ఇది ఈ సైడ్ పెట్టాలా? అంటే హీట్ అవుతుంది కదా ఇంకా. ఓకే, ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో మళ్ళీ సాసెస్ తీసుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్,
వెనిగర్ కొంచెం. ఓకే. ఇక్కడ చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి, మీకు స్పైసీ కావాలి అంటే మళ్ళీ రిపీట్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారు. చేసేసి మిక్స్ చేసి, ఇది బౌల్లో ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే డైరెక్ట్గా స్టవ్ పైన అయితే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకే, ఇందులో తీసుకుంటే కొంచెం తక్కువ యూజ్ చేయొచ్చు అని. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీరు కారము ఇందులో వేసారు, అందులో వేసారు, అది కాకుండా పెప్పర్ పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం. అది చిల్లీ డిష్, మొత్తం స్పైసీ డిష్. కొన్ని ఆనియన్స్ యాడ్ చేయాలి. ఓకే, కొన్ని క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి కొన్ని చాలా, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ అంతా మిక్స్ అయిపోయి ఐ థింక్ ఆల్మోస్ట్ ఇది డన్ అనుకుంటా. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారు? మీరు సాసెస్ ఇవన్నీ కలుపుకున్నాం కదా, జస్ట్ ఒక్కసారి, ఎక్కువసేపు కాదు. ఇక్కడ కూడా మీకు మళ్ళీ గ్రేవీ కావాలి అంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు, లేదు డ్రైగానే కావాలి అంటే జస్ట్ ఇలా చేసి వదిలేయాలి. చికెన్ యాడ్ చేయాలా? చికెన్ యాడ్ చేయాలి. చికెన్ ఒక 1-2 minutes అయిపోయిన తర్వాత ఆపేసాయి. డన్. ఓకే, ఆఫ్ చేసేయి. ప్లేటింగ్ నెక్స్ట్. చిల్లీ చికెన్ రెడీ. ఓకే, చిల్లీ చికెన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చిల్లీ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్ లో చికెన్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. మరొక బౌల్ లో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లి కాడలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సాసుల మిశ్రమం, వేయించిన చికెన్ ముక్కలు వేసి వేయించాలి. అంతే, చిల్లీ చికెన్ రెడీ. ఓకే, ఇందాక నన్ను టేస్ట్ చేయమన్నారు కదా, నేను టేస్ట్ చేస్తే మళ్ళీ మీరు అనుకుంటారు చూసావా ఇవిడ తొండాడిందని. అందుకని పండగ పూట మిమ్మల్ని హర్ట్ చేయకూడదు కదా, అందుకే ఇప్పుడు చూడండి ఒకరిని ఇన్వైట్ చేస్తాను. ఓకే, వెల్కమ్ రావు గారు. వెల్కమ్. హ్యాపీ 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 హోలీ. హ్యాపీ హోలీ అండి. హ్యాపీ హోలీ మీకు కూడా. థ్యాంక్ యూ. అసలు ఎవరిని బాధ పెట్టకుండా అందరికీ హోల్సేల్ గా చెప్పేశారే. అందరికి సపరేట్ గా చెప్పానండి, అంటే పర్సనల్ గా చెప్పారంట. ఓకే, ఇదిగోండి మీకోసం హోలీ స్పెషల్ చిల్లీ చికెన్. ఓకే, గీత రవళి చేశారు. ఓకే, రవళి చేశారు చిల్లీ చికెన్ అండి. ఓకే, ట్రై ఇట్. గుడ్. బట్ దీంట్లో మళ్ళీ కెచప్ ఏదైనా వేసారా? కొంచెం స్వీట్నెస్ ఉన్నది, అంటే టూ మచ్ ఆఫ్ స్పైసీ అయిపోతుంది అనేసి కొంచెం ఓకే టు టోన్ డౌన్ దట్ స్పైసీనెస్. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, ఇట్స్ గుడ్ అని అన్నారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఏ అకేషన్ కైనా అమ్మాయిలకి గోరింటాకు పెట్టుకోవడం భలే సరదా కదా. తీరా ఆ గోరింటాకు సరిగ్గా పండగ పొడితే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అందుకే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే గోరింటాకు పొడి కలిపేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలుపుకుని దాంతో గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నీళ్ళల్లో ఎక్కువగా నానేటప్పుడు అంటే బట్టలు ఉతకడం కానీ ఇల్లు తుడవడం లాంటి పనులు ఎక్కువగా చేస్తున్నప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ ఒరిసిపోకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే ముందుగా చేతులకి కాళ్ళకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ వాజ్లిన్ కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత పనులు చేసుకుంటే చేతులు కాళ్ళు పగిలిపోకుండా ఉంటాయి.